హలో గైస్, ఈరోజు అయితే మ్యాచ్ ఉంది. T35 రెడీ అయ్యేసి ఇంకా గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాను. ఇది వచ్చి రౌండ్ రాక్ క్రికెట్ గ్రౌండ్. ఆల్మోస్ట్ 18 మైల్స్ ఉంది క్రికెట్ గ్రౌండ్కి. అలా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. ఇంకా మధ్యలో ఎలక్ట్రోలైట్స్ అవసరం అవుతాయని మధ్యలో ఒక గ్యాస్ స్టేషన్ కనిపించింది. అక్కడ ఆపుకొని ఇంకా ఎలక్ట్రోలైట్స్ తీసుకుందాం అనుకున్నాను. ఇదే ఆ ఎలక్ట్రోలైట్స్, కోకోనట్ ఫ్లేవర్, చాలా బాగుంటుంది. ఇంకా అలా బిల్డింగ్ వెళ్ళిపోయి లైన్లో నిలబడి ఉన్నాను. బిల్లింగ్ చేయించుకున్నాను. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకా అక్కడి నుంచి రిటర్న్ అయిపోయాను మళ్ళీ బ్యాక్ టు ద రోడ్. ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది మార్నింగ్. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అవుద్దో తెలీదు. మేబీ పొద్దునైతే రైనీగా ఉంది. చూసారుగా మీరు కూడా, మబ్బులు వేసినట్టుంది. బట్ చూడాలి ఎలా ఉంటుందో. ఆల్మోస్ట్ 35 అవర్స్ కదా, చాలాసేపు ఉంటుంది మ్యాచ్. ఇది నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫస్ట్ మ్యాచ్ ఆస్టిన్లో. చెప్పానుగా వర్షం పడుతుందని, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఇంకా అలా వెళ్తున్నాను గ్రౌండ్ దగ్గరికి. ఆల్మోస్ట్ వచ్చేసాను. ఇదే గ్రౌండ్, చూడండి చాలా గ్రీనరీగా ఉంది. గ్రౌండ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. నెట్స్ కూడా ఉన్నాయి పక్కన. ఇదే మా బ్లూ జెర్సీ టీము, థండర్స్. ఇంకా స్టార్ట్ అయిపోయింది మ్యాచ్. అయితే మేమే టాస్ గెలిచాం, ఫస్ట్ బ్యాటింగ్. ఈ మ్యాచ్ అయితే పింక్ బాల్తో ఆడుతున్నారు. ఈ మ్యాచ్లో మనకైతే 17 అవర్స్కి ఒక బ్రేక్ ఇస్తారు, డ్రింక్స్ బ్రేక్. ఇంకా అలా మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు నేను బ్యాటింగ్ దిగుతానని వెయిట్ చేస్తున్నాను. బట్ నేను కొత్త కదా, ఆల్మోస్ట్ ఓల్డ్ ప్లేయర్స్ చాలామంది ఉంటారు టీంలో, వాళ్ళు ఆడాలి కదా. ఇప్పుడైతే మన స్కోరు 22 అవర్స్కి 174, 3 వికెట్స్ డౌన్. Woke up late, missed the morning glaze, but the sunlight hits in so many ways. Grab my shades and hit the ఇంకా 26 అవర్స్కి అయితే మా టీము 193, 3 వికెట్స్ డౌన్. ఒక అన్న అయితే సెంచరీకి చాలా దగ్గరలో ఉన్నాడు. మేబీ హీ మేడ్ ఇట్. తర్వాత నన్ను అయితే లెగ్ ఎంపైర్గా వెళ్ళమన్నారు. ఇక్కడైతే వ్యూ చాలా బాగుంది. ప్లేయర్స్ ఎలా ఆడుతున్నారు అని చూడొచ్చు, మంచిగా చెక్ చేసుకోవచ్చు. పిచ్ ఎలా ఉంది, ఏంది, ఎలా బౌన్స్ అవుతుందని. ఇప్పుడే డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు. సెంచరీకి నియర్లో ఉన్నా అని చెప్పాను కదా, అన్నకి లెగ్ పెయిన్ వచ్చింది. ఇంకా మళ్ళీ బ్యాక్ టు గ్రౌండ్. ఇదిగోండి పింక్ బాల్. ఇంకా మేమైతే ఆ అన్న సెంచరీ కోసం వెయిట్ చేస్తున్నాము, ఎప్పుడెప్పుడు సెంచరీ అవుతుందా అని. అందరు ఫోన్లు రెడీగా పెట్టుకో ఉన్నారు క్యాప్చర్ చేయడానికి. ఆ అన్న ఆల్మోస్ట్ సింగిల్స్ ఆడాడు, 2 బౌండరీసే కొట్టాడు. కానీ స్ట్రైక్ రొటేషన్ చాలా బాగా చేస్తున్నాడు. సింగిల్స్ డబుల్స్తో స్కోర్ చేస్తున్నారు అన్న. ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. ఈ బాల్ అన్న సెంచరీ కొట్టేశాడు, చూడండి మీరే. Fire, face the fire. Fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోవచ్చింది. మేము 35 అవర్స్కి 250 కొట్టాము. ఫైనల్లీ నాకు కూడా బ్యాటింగ్ వచ్చింది. నేనైతే 13 బాల్స్కి 11 కొట్టాను. సబ్స్క్రైబ్ చేయండి. మరి అమీగో ఇన్ అమెరికాలో ఇంకా రాబోతున్నాయి.